హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను రెసిపీస్. ఈరోజు సండే స్పెషల్ నేను బిర్యానీ మామూలుగా పలావ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ నూనె పోసుకొని అందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రంగు మారుతుందండి. తర్వాత కొంచెం నేనైతే 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మెత్తబడిపోవాలండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో రావాలి. కొంచెం అల్లం పేస్టు, వేసుకొని కలుపుకోవాలండి. అల్లం పేస్టు ఇలాగా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత నేను ముందుగా కొట్టిన కొబ్బరి పేస్టుని అందులో కొంచెం గసగసాలు వేసి జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకున్నానండి. అది టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఆ పేస్ట్ పోసుకున్నానండి. అవన్నీ పోసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పుదీనాను వేసుకున్నాను. నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి, ఒక చిన్న కట్ట. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వస్తుందండి, కొంచెం దగ్గరికి వచ్చినట్టు వస్తుందండి. అందులో కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా, పసుపు, కొంచెం 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. నేనైతే అలా వేస్తానే అండి, అలాగే వేస్తాను నేను. అవన్నీ వేసుకొని బాగా కూరలాగా కొంచెం దగ్గరికి వస్తుందండి. మొత్తం ఇలాగా దగ్గరికి రావాలి, బాగా ఉడకాలండి. తర్వాత నేను 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇలా పొంగుతుందండి, ఆ మసాలా వాటర్ అంతా పొంగుతుంది. ఇలా బాగా పొంగిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. బాగా వేసుకోవాలండి బియ్యం మొత్తం. హైలో అయితే పెట్టుకోకూడదండి, బాగా అంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇలా బియ్యం మొత్తం వేసుకొని ఒక్కసారి గరిటెతో అట్లా ఇట్లా తిప్పుకోవాలి. అంతేనండి. సిమ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత ఇంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.